భార్య కొత్త చీర కట్టుకుంటే అనుమానమే, మళ్ళీ పూలు పెట్టుకుంటే అనుమానమే. ఇలా మన అభికి భార్యపై అనుమానం తార స్థాయికి చేరింది. అది ఏంటో చూసేద్దాం. లెట్స్ కాల్ అపాన్ అద్రే అభి along with the Steve. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి వెంకటగిరికి ఎలా వెళ్ళాలండి? ఈ లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకొని స్ట్రైట్ గా వెళ్ళాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఎవడేవాడు? వాడు నేను లేని టైంలో వచ్చి నీతో ఏంటో కులుకులు కులుకులు అంటున్నాడు వాడు. అది నేను చెప్తా. వాడొచ్చి ఏమండి మనం ఇద్దరం రొమాన్స్ చేసుకుందామా అన్నాడు. నువ్వేమో అబ్బో మా ఆయన చూస్తాడు అక్కడ 7 acres లో కలుద్దాం అని అన్నావు. దాన్ని చూసి వాడు థ్యాంక్ యూ టాటా బై బై అని చెప్పి వెళ్ళాడు, అంతే కదా? కాదండి. మరి వెంకటగిరికి అడ్రస్ ఎట్టు అంటే నేను చెప్పానండి. వెంకటగిరి అడ్రస్ అడిగినోడికి నువ్వు టాటా ఎందుకు చెప్పావు, చెయ్యేందుకు ఊపావు? ఆయన ఊపాడు, నేను ఊపానండి. ముగ్గేస్తున్నావా ఏమన్నా ముగ్గులోకి దించుతున్నావా? నాకు తెలిసే ఈ టైంలో ఇలా ఎక్స్పోజింగ్ చేసుకుంటూ మీరు ముగ్గేస్తే ఎదురుగా వెళ్ళే కుర్రాళ్ళు చూసి ఆంటీ బాగుంది అని సైట్ కొడితే నేను లేని టైంలో సెటిల్ అయిపోదామని. కాదండి. మరి ఇంకేంది? ఏడవకు, ఏడ్చి ఆడదాన్ని నవ్వే నమ్మొద్దని అన్నారు అక్కడ. కాదండి, ఏడ్చే మగవాడిని నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అదండి. ఆ మాట ఎవరు చెప్పారు నీకు? రోజా గారు చెప్పారా? ఆవిడ చెప్పదులే. రేపటి నుంచి నువ్వు నించొని ముగ్గేయి. ముగ్గు ఎలా వేస్తారండి? మేము నించొని పెగ్గు కొట్టినప్పుడు నువ్వు నించొని మెగ్గ ఎందుకు వేయలేవండి? తల దించు. ఇలా దించిన తల కిచెన్ లో మాత్రం ఎత్తాలి, అర్థమైందా? అక్కడ చిరంజీవి గారు తమ్ముడు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నున్నారు, ఆయన్ని చూస్తా అని అన్నావు అనుకో, ఎల్లు కాఫీ పెట్టి తీసుకురా, అర్థమైందా? భార్యను కంట్రోల్లో పెట్టుకోకపోతే రేపు తలపైకి ఎక్కి కూర్చుంటుంది. అమ్మో, ఇలాంటి వాళ్ళని అలసు వదలకూడదు. అయ్యో, కాఫీ ఇట్టించుకుంటూ అటు చూస్తున్నావేంటే? 7 కొండలు ఇంటికే. అయినా పోలీస్ కుక్క కళ్ళ జోడు పెట్టినట్టుంటాడు, వానికి సైట్ కొట్టడం ఏంటే నువ్వు? ఇందులో షుగర్ లేదంటే అది అంటే నేను లేని టైంలో ఇంటికి వచ్చేవాడికి షుగర్ ఉందన్నమాట. ఇది వాడి కోసం పెట్టిన కాఫీ కాదండి, షుగర్ అయితే మర్చిపోయాను. తప్పులు కవర్ చేయకండి, నాకు అర్థమైపోయింది. సరే, టిఫిన్ ఏం చేసావే? ఇడ్లీ చేశానండి. ఎన్ని చేసావు? 20 చేశానండి. 20 ఇడ్లీలు చేసావా? నేను ఎన్ని తింటాను? 4. నువ్వెన్ని తింటావు? 4. అంటే 20లో 8 తీసేస్తే 12 ఇడ్లీలు. మిగతా 12 ఇడ్లీలు ఎవరి కోసం చేసావు? మనిషికి 4 చొప్పున వేసుకున్నా అంటే 3 తినొచ్చు. అమ్మో, ఇప్పటి వరకు ఒక్కడే అనుకున్నా. నేను లేని టైంలో 3 వస్తారా? అయ్యో, 7 కొండల వాడ వెంకటరమణ గోవింద పేరు కూడా చెప్పేసింది. ఓ, ఏడుపుర యాక్టింగ్ వద్దు, నోరు మూయ్. మీ నాన్న మా ఇంట్లో నీళ్ళ కొదవలేదు అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. కట్టే కులాయ్. అమ్మా, మా నాన్న పెద్ద కోటీశ్వరుడు అని బిల్డప్లు ఇచ్చావు. అయ్యో, బిల్డప్లు కాదండి, మా ఇంటి పేరు పెద్ద అండి, మా నాన్న పేరు కోటీశ్వరరావు అండి. 2 కలిపితే పెద్ద కోటీశ్వరరావు కదండి. లాజిక్ మాట్లాడుతుంది. అబ్బో, నా పిల్ల లాజిక్ మాట్లాడుతుంది. పడిపోయా. ఇది అప్పుడే పడిపోతే స్కిట్ ఎవడు చేస్తాడు? అరే లే, హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా. హాస్పిటల్ నేను కట్టుకున్నాను, తప్పుతుందా నాకు? గుడ్ మార్నింగ్ డాక్టర్. పేషెంట్లు వచ్చారు, పిలువమంటారా? పిలువమ్మా. ఓకే డాక్టర్, మీలో ఎవరండి పేషెంట్? అయితే మీరు ఇక్కడ ఉండండి, మీరు లోపల రండి. ఏమండి, మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళు. ఓ 9 నెలల తర్వాత నువ్వు డాక్టర్ గారు బుల్లబ్బాయి అందరు కలిసి వస్తే అని చెప్పి ఆరతిచ్చి లోపలికి తీసుకెళ్తా. నేను రాకుండా నువ్వు లోపలికి వెళ్తే చంపేస్తా. పద లోపలికి. లోనికి రా. అక్కడే ఉండమ్మా. నువ్వు అక్కడే ఉండయా? అంటే నేను బయట ఉంటే నువ్వు లోపల ఏం చెకింగ్ చేస్తావరా? నువ్వు చెక్ చేసుకో. ఏంటండి ఏముంది చెక్ చేయడం? అమ్మా ఆను. నువ్వేంటి మధ్యలో? ఆవిడ కదా పేషెంట్. పేషెంట్ ఎవరైతే ఇది నా నోట్లోనే పెట్టాలి.
అలా అండి పేషెంట్ ఆమె అయితే నీ నోట్లో పెడితే ఎలా తెలుస్తుందండి? అంటే ఇప్పుడు షూటింగ్ ఇక్కడ జరిగినప్పుడు టీవీలో చూస్తున్నారు కదా అక్కడ, ఇది అంతే అన్నట్టు లాజిక్. ఆటో ఆ టాక్సీ ఓకే రమ్మా. ఏంట్రా ఏం చేస్తున్నావు? హార్ట్ బీట్ చూడడానికండి. నేను చూపిస్తా. లెఫ్ట్ 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 రైట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్. రే నువ్వు ఇంతకు ముందు ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేసావా? మాకు కొన్ని పర్టికులర్ ప్లేసెస్ ఉంటాయండి, అవి చూడాలి. ఇదిగో తిప్పా, ఇదిగో రౌండ్ 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 రౌండ్. ఏమ్మా బిల్లేది? నువ్వు ఆనందపడే విషయం చెప్తున్నావు. ఫస్ట్ విషయం చెప్పు, ఆనందపడేదో లేదో నేను చెప్తా. ఇది బ్లడ్ వల్ల వచ్చే కళ్ళు తిరుగుడు కాదు, బిడ్డ వల్ల వచ్చిన కళ్ళు తిరుగు. అంటే నువ్వు తండ్రి కాబోతున్నావయ్యా. ఆహా ఇట్రా. హే స్వీట్లు వద్దమ్మా. కాదు హార్ట్ వేసా. ఎవడే? హలో ఎక్స్క్యూజ్ మీ, ఆ కడుపులో బిడ్డకి తండ్రి ఎవడు? అదేంటండి అలా అడుగుతారు? మీరే కదా. హలో మీరే కదా భర్త? అవును మరి మీరే తండ్రి. అంటే భర్త నేనంత మాత్రం తండ్రి నేనే కావాలని గ్యారెంటీ ఏంటి? అసలు మీరు ఇందాక నువ్వు అనవసరంగా బరువులు మోయద్దమ్మా. నువ్వు ఇప్పుడు కొంచెం ఫ్రూట్స్ జ్యూస్ తాగాలి, ఫ్రూట్స్ తినాలి, మంచి పండు అంటే బిడ్డ పడతావు. నువ్వు అలా చేయొద్దమ్మా. ఆహా ఇంత ప్రేమగా చెప్తున్నావంటే ఈ బిడ్డకు తండ్రి నువ్వే అన్నమాట. ఏమే నేను ఒక విషయం చెప్పాలి, ఇంతకీ ఆ బిడ్డకు తండ్రి ఎవరు? రోజా గారు ఎలా ఉంది ఫ్యామిలీ డ్రామా? అనుమానం పెనుభూతం అంటారు. మరి ఇంత అనుమానం ఉంటే ఎలా హ్యాపీగా ఉంటావు అభి? ఇలాంటి వాళ్ళు ఉంటారని చెప్పడానికి. అన్ని కూడా బాగున్నాయి, వెరైటీగా ఉంది. నాగ్ బాబు సార్ బాగుంది, నైస్ కిట్, ఎంజాయ్ చేశాను.